హలో ఫుడ్ ఫానటిక్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ సిరి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయా గ్రాన్యూల్స్తో కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సోయా గ్రాన్యూల్స్ ఒక 1 కప్ తీసుకొని హాట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టమాటోస్ ప్యూరీలా చేసుకొని ఆ టమాటో ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో ప్యూరీ ఇలా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇందులో కొన్ని తొక్క తీసేసిన గార్లిక్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటాము. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ని ఆ వాటర్ గట్టిగా పిండేసి ఇందులో యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు దీనంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటాము. ఇప్పుడు ఇందులో ఒక 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కుక్ అయిందో లేదో చూసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి కావాల్సిన సాల్ట్ అండ్ కారం ఒకసారి చూసుకొని ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా చేసుకునే సోయా గ్రాన్యూల్స్ కీమా కర్రీ సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ మటన్ కీమా టేస్ట్ లానే ఉంటుంది, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినలేని వాళ్ళకి ఇది మంచి రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కుక్ విత్ సిరి.